ప్రార్థన చేసుకుందాము. ప్రేమగలటి కృపా కనికరమైన దేవ, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో వాళ్ళు యోగ్యంగా చేయాల్సినది ప్రతి వ్యక్తి పరీక్షించుకోవాల్సినది. కాబట్టి ప్రభావాలను మేము వ్యక్తిగతంగా మమ్మల్ని పరీక్షించుకోవడం సహాయం ప్రభుత్వించున్నాయన కనికరించారు ప్రభావ. మరి సరితూకోవలసిన హృదయం మాకు దయచేవలసింది వేడుకుంటున్నా, సహాయం చేయలేనా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుడి వాక్యంలో నుండి ప్రతి బలవంతమానం బట్టే మనం 2 వాక్యాలు ఆధారం చేసుకుంటున్నాం. చెప్పండి, 2 వాక్యాలు. అసలు 2 వాక్యాలు చెప్పండి. 2 వాక్యాలను ఆధారం చేసుకొని నడుస్తారు. ఒకటో కొరింథీ 10:16. ఇంకోటి ఒకటో కొరింథీ 10:16. ఒకటో కొరింథీ 10:16. రెండో కొరింథీ 11:14-15 వచ్చిన. ఇంకో మాట కూడా చదివాం. ఆ మాట ఏంటి? 2 కొరింథీలోనే 2వ అధ్యాయము 11వ వచనం. సరే, 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందా. అలాగే 11వ అధ్యాయము 14-15 చదువుకుందాం. 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం అందరూ కలిసి చదువు. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు
మీ నిమిత్తం క్రీస్తు సముఖమందు క్షమించున్నారు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రము మనం ఎరుగని వారము కాము. అలాగే 2 కొరింథీయులోని 11వ అధ్యాయం 14-15. 2 కొరింథీయులోని 11వ అధ్యాయము 14-15. అందరూ చదువుతున్నాం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు గనుక వారి పరిచారము నీతి పరిచారముల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి అంతము. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల వరకు మనం చదువుకుందా. మీరు బైబిల్ తీసుకున్నారు కానీ చదవడం లేదు, చదివే వాళ్ళు చదవడం లేదు. ఏం గాయత్రిక చదవచ్చు కదా, తీసుకున్నారు, చదవాలి. ఇది నా చేత రాసిన గ్రంథం కాదు, దేవుడి గ్రంథం. చదవకపోతే దేవుడు నామాన్ని అవమానపరిచిన వారు అవుతారు. దేవుడు అవమానపరచాలంటే గమ్ము ఉండండి, సైతాన్తో కలిసి గట్టి చదవాలి, నోరు వచ్చింది చదవడానికి. లూకాసు వార్త 22వ అధ్యాయం 16 వచనం నుంచి 20 వచనం నేను వచ్చిన. అది దేవుడి రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దాని భుజం పరని మీద చెప్పుచున్నానని వారికి చెప్పి గట్టిగా కృతజ్ఞతలు చెల్లించి మీరు దాన్ని తీసుకుని విలువపరచుకోండి. ఇక మీదట దేవుడి రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగాలని మీద చెప్పుతున్నాను. కాబట్టి ఆయన వారికి ఇచ్చి ఇంకొకై ఎవరికి నన్ను జ్ఞానం చేసుకుంటూ కూర్చోదని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం ఆయన రక్తాన్ని అంటారా. ఇక్కడ ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు మనం పరీక్షించుకొని యోగ్యంగా చేయవలసిన వారుగా. అయితే మనము ఎంత చెప్తున్నా ఎంత చేస్తున్నా మనలో కార్యం జరగడం. పరీక్షించుకోవటరా తిరిగి మనము దేవునికి విధేయత స్థితిలోనే నడుస్తాం. ఎన్ని కార్యాలు చూసినా కళ్ళు చూస్తూ ఉంటున్నాయి, చెవులు వింటూ ఉంటున్నాయి, మరి గ్రహించలేకపోతుంటున్నాం, తెలుసుకోలేకపోతుంటున్నాం, మనసు మార్చుకోలేకపోతుంటున్నాం. దీనికి అంతటి కారణము సాతాను. అపవాది మనల్ని తన పరిచారకులుగా చూసుకోవాలి. మన ఎవరు పరిచారకులను? ఎవరు పరిచారకులు? అమృతక్క ఎవరు పరిచారకులు? ఎవరు పరిచారకురాలు? దేవుడు పరిచారకులు. అయితే సాతాను ఏం చేస్తున్నాడు? మనమందరం కూడా వారి పరిచారకులు కావాలా? వాస్తవానికి మొదట మన ఎవరు పిల్లలని తెలుసా? ఎవరు పిల్లలు? దేవుడు తన కృపను బట్టి మనం తన బిడ్డలుగా చేసుకుని దేవుడి బిడ్డలుగా చేసుకుంటే వాడు వర్షలాడిపోయాడు. ఉచితంగా అరే నా వాడిని వాడి చేసుకున్నాడే, ఎట్లయినా సరే వాడిని నా బిడ్డగా చేసుకోవాలి, నా పరిచారకుడు చేసుకోవాలి, నా మరి నేను వాడుకుని ఒక సాధనంగా చేసుకోవాలని సాతాడు మరి ఎన్నో రీతులుగా ఎన్నో విధాలుగా మనల్ని లొంగదీసి తన వారిగా తనకు పరిచారకులుగా చేసుకుంటున్నాడు. చాలా మంది తన పరిచారకులుగా ఉన్నారు, కానీ కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. మనం కూడా సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము అంటే తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. ఒక వ్యక్తి ఆ వ్యక్తి మనతో మాట్లాడుతూ ఉంటే, ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, లేకపోతే ఏదైనా విషయాలు ఆ వ్యక్తి మనతో పంచుకుంటా ఉంటే మనకు గ్రహింపు వస్తారు. వీడు నాకే నాటకాలు యాద పెడతాడు, నాకే ఏదో తోకరా వేస్తున్నాడు, అదే గ్రహింపు. మనకు అంత గ్రహింపు వచ్చేస్తుంది. ఎందుకంటే మోసపోతామేమో, వీడు మోసమానం చెప్తున్నాడు, మోసపోతామేమో. కొంతమంది మోసపోలేకపోతారు, గ్రహించరు, మోసపోతారు. కానీ సాతాను యొక్క తంత్రం మనం ఏం చేయాలి?
ఉండాలంటే గ్రహించే వారంగా ఉండాలి. వాడు చాలా చాకచక్యంగా మనల్ని తన పరిచారకులుగా చేసుకుంటున్నాడు, తనకు ఉపయోగపడేటువంటి ఒక సాధనాలుగా చేసుకుంటున్నాడు. మనకు తెలియదు, మనమేమో దేవుడి సూత్రం ఉండాలనుకుంటున్నాం, కానీ నడిపించేదంతా వాడు ఏం చేస్తాడు కాబట్టి పేరుకు మాత్రం దేవుడు విడాలి, కానీ నడిపించేదంతా మన తెలుసు. గత సంవత్సరాల్లో సోనియా గారు ప్రధానమంత్రి, ఆమెకు ముందు మన్మోహన్ సింగ్, ఆయన పేరేంటారు, మన్మోహన్ సింగ్ గారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, పేరుకు మాత్రమే మన్మోహన్ సింగ్. అందరూ అనుకునేది నడిపించేదంతా అర్థమైంది మీకు. కొంతమంది కుటుంబాలు ఉంటాయి, పేరుకు మాత్రమే మగవాడు, వాడు వాడు మగాడు పెళ్ళికొడు కాదు, కానీ నడిపించేదంతా ఎవరు చూస్తారు లోపల ఇంట్లో ఉంటే వారి. అర్థమైంది మీకు ఎప్పుడు. కానీ పేరుకు మాత్రమే మనం కూడా దైవబిడ్డలకు మాత్రమే ఉంటున్నాం, కానీ నడిపింపులో నడిపింపబడేదంతా కూడా సాతాను యొక్క నడిపింపులను మనము ఉంటున్నాం. మనకు అర్థం కావడం ఎందుకు రైట్ అయిపోతున్నారు. ఎన్నిసార్లు దైవబిడ్డలు చెప్తున్నారు, ఎన్నిసార్లు వాక్యం చెప్తున్నాడు, ఎన్నోసార్లు దేవుని వాక్యమే చెప్తున్నాడు, ఎన్నోసార్లు దేవుడు మాకు మాట్లాడుతున్నాడు. మళ్ళీ తిరిగి నేను ఇట్లే ఉంటున్నానే, ఈ స్థితిలో ఉంటున్నానే, ఇలాగే నడుచుకుంటున్నానే, ఇలాగే ఉంటున్నాను అంటే అర్థం ఏంటంటే మన పేరు మాత్రం దైవబిడ్డలున్నాం, కానీ మనం నడిపించేవాడంతా ఎవడండి? ఎవరికి అమృతక సైతాన్. తెలుసుకోవాలి, ఇప్పటికే మనం తెలుసుకున్నాం. కానీ ఎట్లాగా నడిపిస్తాడు, ఎలాగా వాడికి పరిచారణ మనం చేస్తాడు. గద్దెనాలు చూస్తూ వచ్చారు కదా, ఏమి చూస్తూ వచ్చాము దానికి గద్దెనాలు చెప్పండి. వాడి పరిచారకులుగా ఎట్లా వాడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు చెప్పండి. చెప్పాలి, ఎట్లా నడిపిస్తూ వచ్చాడు వాడు మనల్ని? ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండకుండా వాడు చేయడమే. అర్థమైందా? ఇలా ఎన్నో ఇతరులను చూసి మరి మాదిరికరంగా ఉండకుండా ఉండునట్లు మనం చేయడం. మనము ఇతరులకు ఎట్లా ఉండాలా? మాదిరి. దేవుడు చెప్పింది మాదిరికరంగా ఉండమని, కానీ వాడు మనల్ని ఎలా చేస్తున్నాడు? నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉండకూడదు, నిన్ను చూసి నేర్చుకునేది ఏంటి అంటే దైవత్వం నేర్చుకోకుండా మన నుంచి పాప సంబంధం నేర్చుకోవడానికి ఇలాగా అనేకమైన క్రియ. ఇది మనకు కొన్ని విషయాలు చూసుకుంటా. వాటి పరిచారకులంగా మనం ఉంటున్నాం. ఒకటి ఏంటంటే సాతాను మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆటంకం చేసేవాడుగా చూస్తున్నాడు. లోకంలో ఒక మందిరం జరుగుతారు, ఎప్పుడో సైతాను అంటే లోక సంబంధమైన వారు వచ్చి మనకు మందిరంలో ఆటంకం చేస్తారు. ఎప్పుడో వస్తారు, ఏదైనా ఒకళ్ళని గోల ఎక్కువ చేస్తే లేకపోతే మన మీద పట్టకపోతే సైతాడు ప్రారంభం చేస్తారు. ఎప్పుడో వాళ్ళు ఆటంకం చేసేసి వెళ్ళిపోతాడు. సంవత్సరానికి ఒకసారి వస్తాడు ఆటంకాలు చేశాడు. అది సైతా సంబంధం అంటే వీళ్ళు సైతా సంబంధాలు ఆటంకం చేస్తారు. దేవుడి పనులు జరగకోకుండా సైతాన్ని ఏం చేస్తున్నాడు? ఆటంకం. ఎవరి ద్వారా? లోకస్తులైన వారి ద్వారా చేస్తున్నాడు. అది 365 రోజులు ఎవరి ద్వారా ఆటంకం జరగబడుతుంది? దేవుడి సన్నిధిలో ఒక పని జరగదు కదా, ఒక కార్యాలు జరగవు, ఒక మీటింగ్ జరగవు, ఒక ఏదైనా సరే దైవికంగా ఏదైనా చెయ్యాలంటే ఎవరి ద్వారా ఆటంకం చేపడుతుందంటే మన ద్వారానే కానీ వేరే ద్వారా వాళ్ళ కానే కాదు. ఒక ఆత్మ రక్షింపబడాలా, ఒక ఆత్మ వెళ్ళిపోతా ఉంది, ఎవరి ద్వారా ఆటంకపరచబడిందంటే మన ద్వారా. ఇప్పుడు మందిరం కట్టబడాలా, ఆగిపోతా ఉంది, ఎవరి ద్వారా ఆటంకపరచబడిందంటే మన ద్వారా. ఒక మీటింగ్ జరగాల, జరిగే మీటింగ్ ఆగిపోతా ఉంది, జరగవలసిన మీటింగ్ ఆగిపోతున్నాయి, ఎవరి ద్వారా ఆటంకపరచబడుతున్నాయంటే చెప్పండి. సాతాను పరిచారకులంగా మనం ఏమవుతున్నామంటే ఆటంకకరం కలిగించే వారంగా ఉంటున్నాం. ఆటంకము చూడండి, బైబిల్ కన్నా ఏం చెప్తా ఉంది? కీర్తన 52వ అధ్యాయం. 52వ అధ్యాయము
2-3 ఆ మోసం చేయవాడా నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. నాశనకరమైన మాటలే, నాశనము, ఆటంకము. చూడండి, చాలా కీడు మేలు చేయటం కంటే కీడు చేయటం, నీతి పలుకట కంటే అబద్ధం చెప్పుటయు నీకు ఇష్టము. మన జీవితంలో సాధారణ మనల్ని దేవుడి పనులను మన ద్వారానే ఆటంకం పరిచే విధంగా వాడుకుంటున్నాడు. అంటే ఆటంకకరమైన వారంగా. ఎవరి వలన ఆటంకాలు వస్తే వాళ్ళకి శ్రమ. బైబిల్ ఏం చెప్తా ఉంది? లూకా సువార్త, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. అభ్యంతరముల వలన లేకపోతే ఆటంకముల వలన చదవండి. ఎవరి వలన అభ్యంతరం వచ్చునో. అభ్యంతరము అంటే ఆటంకము కదండి. ఎవరి వలన అభ్యంతరం, ఎవరి వలన ఆటంకం వస్తుందో వారి శ్రమ. రాక తప్పు, అభ్యంతరం రాక తప్పు. ఆ అభ్యంతరము మన ద్వారానే రావడం అనేది మనకు నష్టము. అర్థమైందండి? అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పుడు మన మందిరం సువార్త పోతున్నాం. సువార్త పోతా ఉంటే మనలో ఒక నుండి సువార్త పోతే ఊరికే సువార్త పోతే ఆడిపోతే ఇడిపోతారు, అవసరం ఏముంది, సువార్త లాభేసేడి ఆయన ఒక అభ్యంతరం చేశానంటే ఎవరు అభ్యంతరం చేస్తున్నట్టు? మన విశ్వాసి, మన దైవబిడ్డలైన వ్యక్తి. ఒకవేళ లోకస్తుడు వచ్చి ఎందుకు ఆయన విశ్వాసం చేస్తున్నారు ఆ పండుగ అంటే లోకస్తుడైన వాడు ఒక అభ్యంతరం చేస్తున్నాడు. రాక తప్పవు. లోకస్తుడైన వాడు అభ్యంతరం చేస్తున్నాడు, రాక తప్పు. అయితే ఆ అభ్యంతరము మన వల్ల జరగడము, లోకస్తుడైన వాడు వచ్చి అభ్యంతరం పరిస్తే అదేంటి? రాక తప్పమంటే వాళ్ళు వస్తారు, అభ్యంతరం వస్తారు అనేది సమావేశం. అయితే ఆ అభ్యంతరము మన ద్వారానే జరిగితే మనకు శ్రమ. అర్థమైంది? కాబట్టి ఆటంకములు బైబిల్ గ్రంథంలో దేవుని మందిరం కట్టబడతారు. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథం గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. యెరూషలేములో ఉన్న యూదులందరూ వచ్చి బలవంతము చేతను చూడండి, దేవుడి మందిరం పని కట్టడానికి కొరకై ఏం చేశాడు దేవుడు? మరి అక్కడ ఉన్నటువంటి రాజును ప్రేరేపించి పారసీకు దేశం రాజు కోరేసి ప్రేరేపిస్తే కూడా మీరు ఎవరు మీ దేవుడి బిడ్డలే ఉన్నారో వాళ్ళ మందిరం కట్టుకోండి. చాలా మంది వచ్చారు. అందులో ఆ దేవుడి బిడ్డలుగా ఉంటూ నివసిస్తున్నటువంటి కొంతమంది అన్ని జాతి వారు, సన్బరటు, టోబియా, వీళ్ళందరూ ఏం చేశారంటే వారు కూడా ఇదే సంధిలో అనుకుని ఏం చేశారు? అక్కడ నుంచి చెరలో నుంచి మేము కూడా దేవుడి బిడ్డలు మేము ఇచ్చి చెర విషయంకి వచ్చేసారు. అంటే దాసత్వం కింద ఉండకుండా వచ్చేసారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు? దేవుడి బిడ్డలైన వారు, యూదులైన వారు, లేవులైన వారు ఏం చేశారంటే దేవుడి మందిరం కడతారు. పడిపోయింది, కాల్చిపోయింది. కాబట్టి కట్టడానికి 4వ అధ్యాయం మొదలు వచ్చాం చూడండి.
అంతటా యూదా వంశస్థులకును ఆ, బెన్యామీనీయులకును విరోధులైన వారు, చేరని వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలు ఆ, దేవుడైన యెహోవాకు ఆలయం కట్టుతున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దలలో ప్రధానుల ఎదురున వచ్చి, మీరు ఆశ్రయించున్నట్టు మేమును మీ దేవుని ఆశ్రయించువారము, ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అసురు రాజైన యెసర్వద్రోని యొక్క కాలం వదులుకొని మేము యెహోవాకు బలు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి అని జెరుబ్బాబెలును యేషువయును యెరూషలేములో భద్రత తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి మా దేవుని మందిరం కట్టుటకు నిమిత్తం లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేసు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఇశ్రాయేలు యెహోవా మందిరం కట్టుకుని వారితో చెప్పిరి. అర్థమైంది మీకు? ఇప్పుడు కొంతమంది ఇచ్చారు, విరోధులైన వారు వచ్చారు, చెర నివారణ పొందిన వారు వచ్చి, అయ్యా మీరు మందిరం కడుతున్నారు, మేము కూడా వస్తాం, మేము కూడా మందిరం కడతాం, మేము కూడా మీ దేవుడు బలులు అర్పించేవారమే అంటే వీళ్ళు అన్నారు, వాళ్ళు ఎవరో తెలుసు, అన్ని జాతి వారని తెలుసు, దేవుడు ఎరిగిన వారని తెలుసు, కానీ వారితో పాటు ఇక వచ్చేసారు చరణి వారిగా, వారు ఇదే సందులోనే అందులో గుంపులో వచ్చేసారు, వారు ఎలాంటి వారు తెలుసు. కాబట్టి వాళ్ళు అంటున్నారు, జెరుబ్బాబెలు అయ్యా మీరే మా మందిరం కట్టాల్సిన అవసరం లేదు, మా మందిరం మేమే కట్టుకుంటాము అన్నప్పుడు వారు ఏం చేయాలా? సరేలేరా వారి మందిరం వాళ్ళు కట్టుకుంటారంట, కట్టుకోనిలే అని మౌనంగా ఉండడం. వారు చేసిన పని ఏంటంటే దేవుడి మందిరం కట్టబడుతున్నటువంటి దేవుడి మందిరానికి ఆటంకకరంగా రవాణా కట్టుచున్న వారిని బాధపరచి ఆటంకపరిచేవారుగా ఉన్నారు. ఇంకేమంటున్నాడు? అందుకే 24 చదివినా దేవుడి మందిరం ఏమైపోయింది చెప్పండి? నిలిచిపోయింది. ఆటంకకరంగా ఉన్నటువంటి వ్యక్తులుగా. ఈ కార్యము ఎవరి ద్వారా జరుగుతా ఉంది? దేవుని బిడ్డలని చెప్పుకునేటువంటి వ్యక్తులైన వారు సాతాను పరిచారకులుగా ఉండి దేవుడి మందిరాన్ని ఆటంకపరిచేవారుగా ఉన్నారు. ఇది ఒక కార్యమే కాదు. దేవుడి పనులు జరుగుతున్నప్పుడు, దేవుని యొక్క మహత్య మరి మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఆయా కాలం జరగస్తున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా సాతాను తన పరిచారకులుగా ఉన్నటువంటి వ్యక్తులైన వారిని లేపి సంఘంలో అనేకమైన ఆటంకాలు కలిగించేవారుగా ఉంటున్నాడు. ఆ ఆటంకాలు కలిగించేవారుగా మనం ఉండరాని ప్రభుత్వంతో మాట్లాడతాం. ఒకసారి గుర్తించుకున్నాం, ఆటంకం కలిగించేవారుగా ఉంటున్నావా? నువ్వు ఆటంకం కలిగించాల్సిన అవసరం లేదు, మౌనంగా ఉంటే సరే. కానీ మనం మౌనంగా ఉండమే, అభ్యంతరం కారణంగా ఉంటారు. యేసు వారు నేను సిలువలో వేయబడతాను, చనిపోతానంటే పేతురు అంటాడు చేయి పెట్టుకొని, అయ్యా నీకు ఇది దూరం అవునుగాక, నువ్వు చెయ్యొద్దు. అరే నువ్వు చేయవు, చేసేవాడిని ఏం చేయవు, ఆటంకం చేస్తున్నాడు. ప్రభుత్వ సాతానతో నువ్వు మనుషుల సంగతులే ఆలోచిస్తున్నావు కానీ దేవుడి సంగతులు, మనుషుల సంగతులు ఆలోచించే ప్రతి వ్యక్తి దేవుని యొక్క కార్యములను ఆటంకపరుస్తూనే ఉంటాడు. ఇది నాన్న నీ జీవితంలో దేవుని కార్యాలు ఎంతవరకు ఆటంకపరుస్తున్నాం? మనకు తెలిసి ఆటంకపరుస్తున్నామా? తెలియక ఆటంకపరుస్తున్నాం? తెలిసే ఆటంకపరుస్తున్నాం, తెలిసే అభ్యంతర కారణంగా ఉంటున్నాం. ఏమైనా వాళ్ళ ఒక్కసారి మనం గుర్తిద్దాం, సాతాను పరిచారకులమా, ఆటంకపరిచే వారంగా ఉంటున్నామా, క్రీస్తు పరిచారకులమా? ఆటంకంగా కనీసము మనం ఆటంకకరంగా ఉండకోకుండా ఉంటే సార్, మౌనంగా ఉంటే సార్. చాలామంది ఎట్లా ఉంటారంటే సంఘానికి ఆటంకం, అడ్డుబండగా, అడ్డురాయిగా తగిలేవారుగా, ఆటంకకరంగా వారు జీవిస్తారు. వారి జీవితాన్ని కూడా ఆటంకమయంగా ఉంటా ఉంది. ఇది నాన్న నీవు నేను అలా ఉన్నా. ఒక్కసారి మనం పరీక్షించుకుంటాం. సాతాను పరిచారకులంగా మనమేమో దేవుని బిడ్డలుగా వస్తారా, ప్రార్థన చేసుకుంటారా, ఆటంకకరంగా ఉంటున్నామా, అభ్యంతరకారంగా ఉంటున్నామా? ఇవి ఎవిది దేవుని కార్యాల విషయంలోనే కదండి. దేవుని కార్యాల విషయాలు ఏదైనా ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు మనం అందరం ఒక రకంగా ఉంటే ఎవడో ఒకడు ఉంటాడు తలమాషాడు, తాతెక్కోడు, అట్ట తిట్టొద్దు,
అర్థం మంచి కార్యం, ఈ కార్యం చేద్దాం, ఈ మీటింగ్ పెట్టుకుందాం, ఈ కార్యం చేస్తే దేవుడు మహిమ వస్తుంది, ఇలా ఉంటే దేవుడు మహిమ వస్తుంది, ఇలాగ చేద్దాం అనుకున్నప్పుడే తలమాసినట్టు ఉంటాడు. ఎవడో కాదు, మన సంఘంలో ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? పొల్లేస్తాడు, అదొద్దు ఇదొద్దు, అట్టొద్దు ఇట్టొద్దు. చూడండి, ఆటంకకరంగా ఏ వ్యక్తి అయితే ఉంటాడు ఆ వ్యక్తి ఎవరండి? ఏ వ్యక్తి? శ్రమ. యేసుక్రీస్తు వారు అన్నాడు,